హైదరాబాదీ బెంగన్. హైదరాబాదీ బగారా బెంగన్. హైదరాబాదీ బగారా బెంగన్. వంకాయల్లో చిన్న చిన్నవి తీసుకుని వాటిని కడిగి ఇలా చిన్నగా ఎడ్జెస్ కట్ చేయాలి. ఇక్కడ కొంచెం ఫ్రంట్కి కట్ చేయాలి. ఇలా 4 ముక్కలుగా సగం వరకే చేయాలి, అప్పుడు మసాలా కూర్చుంటుంది. అవన్నీ ఇన్ని వంకాయలకి నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, ఎనీ కుకింగ్ ఆయిల్. సో ఈరోజు నేను వేసింది ఆలివ్ ఆయిల్. ఇలా ఆయిల్లో ఇవన్నీ ఇలా కూర్చోపెట్టి ఇది మీడియంలో పెట్టి కొద్దిగా సాల్ట్ జల్లాలి వాటికి, అప్పుడు వంకాయలు చేదెక్కవు. 1 పాయింట్, సాఫ్ట్ అవుతాయి 2 పాయింట్. ఎక్కువ వేయకండి, కొంచెమే, మళ్ళీ కూరలో మసాలాలో ఉప్పు వెళ్తుంది. సో దీన్ని లిడ్తో క్లోజ్ చేసేస్తే అవి చక్కగా దోరగా ఏగి మగ్గుతాయి 2. మీడియం ఫైర్. మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ కొరియాండర్ పౌడరు, ఇది ధనియా పౌడరు, జీరా పౌడరు, జీలకర్ర, అది సినమిన్, యాలకులు, లవంగాలు, పోపు సామాన్లో జీలకర్ర, ఉప్పు, కారం, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, మళ్ళీ మింట్. యాక్చువల్గా మింట్ ఫ్రెష్ది ఉంటే బాగుంటుంది, ఈరోజు నాకు దొరకలేదు కాబట్టి డ్రై మింట్. అండ్ బే లీఫ్, ఇవి రోస్టెడ్ సెసమి, నువ్వులు రోస్టెడ్, నేను రోస్ట్ చేసి పెట్టాను. అండ్ రోస్టెడ్ పీనట్స్. ఓకే. సో అండ్ కరేపాకు, ఇది లాస్ట్కి వెళ్తుంది. చింతపండు జ్యూసు, ఇది కూడా లాస్ట్కి వెళ్తుంది. అండ్ ఆనియన్, వీటిని సన్నగా కట్ చేసి ఫ్రై చేస్తాము, అవి కూడా లాస్ట్కి కలుపుతాము. అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర నేను కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర. సో ఇవన్నీ కావాలి మసాలా చేయడానికి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాల పొడి ఇందులో వేసుకున్నారు, ధనియాల పొడి 1 స్పూను, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూను జీలకర్ర, ½ స్పూన్, 1/4 స్పూను సినమిన్ వచ్చేసి ఇంత స్టిక్ లో సగం. ఓకే. అండ్ 4-5 యాలకులు, 4-5 లవంగాలు, కొంచెం పసుపు, కొంచెం కారం, 1.5 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ తగినంత, 2 స్పూను మింట్ పౌడరు, అది 1 కప్పు రోస్టెడ్ సెసమి, 1/2 కప్పు రోస్టెడ్ పీనట్స్. ఇవన్నీ వేసుకుని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తున్నారు. దాంట్లో పచ్చిమిరకాయలు ఉన్నాయి, పచ్చిమిరకాయలు కూడా వేసారు. ఇప్పుడు కరివేపాకు, బే లీవ్స్, చింతపండు నీళ్లు, ఆనియన్స్, ఇవన్నీ కూడా పక్కన ఉన్నాయి. అవన్నీ తర్వాత ఎలా వేస్తారో మళ్ళీ చెప్తాం. ఈ గ్రైండర్ లో కొత్తిమీర కూడా వెళ్తుంది, పుదీనాతో పాటు కొత్తిమీర కూడా వెళ్తుంది, 1 అరకట్ట వెళ్ళాలి. రైట్. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ అవుతాయి. కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తే అది స్మూత్ పేస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇవి వంకాయలు యాడ్ చేస్తాం. ఈ లోపు వంకాయలు కొంచెం దూరగా అటు ఇటు ఏగి సాఫ్ట్ అయి ఉంటాయి. కావాలేమన్నా మేము ఏగుతాన్ని బట్టి మంట పెంచుకోవచ్చు. సరే. సెపరేట్ ఆనియన్స్ లీనియర్ గా కట్ చేసుకున్నారు. 1 టీ స్పూన్ ఆయిల్, ఇలా లెంత్ వైజ్ గా ఆనియన్ తిన్నుగా కట్ చేసి, ఇప్పుడు అవి డీప్ ఫ్రై లాగా అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత జస్ట్ టాస్ చేయాలి అంతే, అవి గ్రేవీలో ఉడుకుతాయి పచ్చిమిరకాయలు. అప్పుడు ఇది వేస్తారా? ఇవన్నీ కలిపి ఒక్కసారి. జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు పులుసు. జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఇది బే లీవ్స్ కూడా. బే లీవ్స్ దాంట్లో ఫస్ట్ టైం మనం రికార్డ్ లో పెట్టాము. బట్ ఇందులో వేసినావు మళ్ళీ. బే లీఫ్, చింతపండు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు. ఇవి ఇప్పుడు ఆనియన్ తో కొంచెం టాస్ చేస్తాను. ఈ ఆనియన్ మనకి త్వరగా, ఇదేమో గ్రేవీలా తయారవుతుంది. ఇది ఫ్లేవర్ ఇస్తుంది గ్రేవీకి ఆనియన్. అది కాదు, ఇప్పుడు అదంతా ఇందులో వేస్తారు కదా. అన్ని కలిపి దీంట్లోకే వెళ్తాయి డైరెక్ట్ గా.
ఇందులో ఇంకేం వేరు. ఇందులో ఏం వేయను. ఇప్పుడు ఆనియన్స్లోనే ఆ పచ్చిమిరకాయలు వేస్తారు కదా, అదే అది ఫ్రై చేస్తాం కోసమే. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఇందులోకి ఏమి వెళ్ళవు. ఇప్పుడు ఆ చింతపండు పులుసు అవన్నీ అవన్నీ వంకాయలోకి వెళ్తాయి డైరెక్ట్ గా. ఇందులోకే వెళ్తాయా? నేను ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రైండ్ చేశాను, ఇలా అవుతుంది పేస్ట్. ఓకే. సో ఈ గ్రైండ్ చేసిన ఈ గ్రేవీ మిక్సర్, ఆ చింతపండు థింగ్, ఈ ఆనియన్స్, ఆ మిరపకాయలు అన్ని కలిపి ఇదిగోండి పెద్ద ప్యాన్ లోకి వెళ్ళిపోతాయి. పెద్ద వంకాయలు ఇదిగో సాఫ్ట్ అయి కూర్చున్నాయి చూడండి. అది సో వంకాయలు సాఫ్ట్ అయ్యాయి బాగాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల మీద పచ్చిమిరపకాయలు వేస్తారు అంతే, అంతే వేగడం వరకే. అంతే. ఉల్లిపాయల తర్వాత ఇవన్నీ కలిపి మొత్తం ఈ గ్రేవీ అది అన్ని కలిపి ఇందులోకే వెళ్తాయి. అందులోకి వెళ్ళి ఒక 10 minutes ఉడకాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇదంతా పట్టాలి. వంకాయలోకి వెళ్ళి ఆ వంకాయ ఫ్లేవర్, ఈ మసాలా ఫ్లేవర్. వంకాయలు కట్ చేసిన దాంట్లో కూరడం అది లేదు, కూరడం అక్కర్లేదు. నేను చేసిన తీరు సగానికే చేశాను కాబట్టి ఇది వెళ్ళి కూర్చుంటుంది. ఓకే ఓకే రైట్. సరే అయితే చూడండి వచ్చేసి ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసి సాస్ చేస్తున్నారు, ఫ్రై చేస్తున్నారు కంటిన్యూస్గాను. సో దట్ అంతే గుడ్. ఇప్పుడు ఇదంతా వంకాయల్లో వేసేయడమే అంతే. కొంచెం వాటర్ అలా ఉన్నా పర్వాలేదు. దేంట్లో ఇప్పుడు దీని లిడ్ నుంచి వాటర్ ఎందుకంటే గ్రేవీ అవుతుంది కాదా. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఆనియన్స్ ఇది వేశారు. ఇప్పుడు ఇది చింతపండు పులుసు, చింతపండు మగ్గు, గ్రైండ్ చేసిన గ్రేవీ అన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఇందులో వేస్తున్నారు. చింతపండు ఇప్పుడు ఇన్ని వంకాయల్లోకి నేను ఒక చిన్న స్మాల్ సైజు, మన ఇండియాలో గ్రీన్ నిమ్మకాయ ఉంటుంది ఇంత సైజు, అంత సైజు చింతపండుతో అది పులుసు చేశాను. అది పులిహార పులుసు లాగా. ఎక్కువ పుల్లగా ఉండక్కర్లేదు, బట్ కొంచెం పులుపు ఉండాలి టేస్ట్. ఇప్పుడు దీన్ని కూడా నేను అన్ని గ్రీన్ వాటర్తో క్లియర్ చేసేసి వాటర్ రిన్స్ చేసేసి అందులో వేసేస్తారు. ఫ్రెష్ మింట్ ఉంటే చాలా బాగుండేది. ఓకే. కానీ ఇప్పుడు దీంతో కూడా బాగా వస్తుంది. డ్రై మింట్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. రైట్. ఇప్పుడు ఇవి ఇప్పుడు హై చేయాలి కదా. హై చేయాలి. అదేమో జెంటల్గా కలుపుతూ ఉండాలి. చాలా జెంటల్, ఇంకా ఎక్కువ కలపక్కర్లేదు. బట్ ఆ గ్రేవీ కలవాలి కదా ఇలాగా. అందుకని ఇలా జెంటల్గా వంకాయలు డిస్టర్బ్ చేయకుండా గ్రేవీనే కలిపితే అవి వంకాయల మధ్యలో గ్యాప్లోకి వెళ్ళిపోద్ది అండ్ టెక్చర్ మనకు కావాల్సినట్టు వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ టైం మీరు సాల్ట్ టేస్ట్ చూడడానికి, సాల్ట్ కానీ స్పైస్ కానీ కొంచెమే సాల్ట్ పడుతుంది, మిగతా అన్ని కరెక్ట్. ఓకే. కొంచెం సాల్ట్ పడుతుంది ఇప్పుడు. ఇప్పుడే వేసేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఈ లిక్విడ్ కొంచెం ఒక పిసరు ఉడికి సొలిడిఫై అయితే ఇంకా అయిపోయినట్టే. కొంచెం కొద్దిగా థిక్ అవుతుంది. ఈ లోపు వంకాయలోకి గ్రేవీ వెళ్తుంది. ఓకే. 10 నిమిషాలు ఇంకా దాంతో అయిపోతుంది. రైట్. ఓకే, ఆపిస్తాను.